మాది నసరాపేట అండి, పాతూరు శివాలయం. ఉదయం 4 వచ్చారండి. మా పొలం ఇంట్లో చేలో బియ్యం అండి, మా ఇంట్లో చాలా ఉన్నాయి బియ్యం. మాది రైస్ మిల్లు. లారీ టాటా వేసుకొచ్చామండి. బియ్యం తీసుకుని బియ్యం బాగున్నాయని చూపించారండి. సరే బాగున్నాయని మేము 4 అనుకొని చూసి దగ్గరుండి ఇంట్లో కూర్చొని అసలు బియ్యం అన్నం వండించి శుభ్రంగా బాగుంది అనుకుంటే తీసుకున్నాక కోసేటప్పుడు పైన మటుకు 2 కేజీలు మామూలు బియ్యం పోసేసి తక్కినన్ని అలా ఉడిగా కొలిసి ఒక్కొక్కరికి 75 కేజీలు చొప్పున నేను 3 75 2 క్వింటాల 25 కేజీలు నేను కొన్నా అండి. ఏమో 75 కేజీలు కొన్నా, అమ్మాయి 75 కేజీలు కొన్నామండి. నేను 10,500 కట్టాను. 75 కేజీలు కనీసం 3,600, 50 కేజీలు 3,500, 3,600 అంటే అట్ట కాదండి. 3,200 ఇమ్మంటే కాదు అట్లంటే తగ్గిస్తా అంటే 300 తగ్గించేసి. వాళ్ళు 4 ఉన్నారండి. 3 మటుకు 45, 50 లోపు ఉంటాయండి. ఒక ఆయన మటుకు 60,000 ఉంటాయండి. ముసలి ఆయన వచ్చి మా సొంత ఇల్లు అండి, మా సొంత పొలాలు, మా ఇంట్లో వడ్లండి, ఇంట్లో బియ్యం, మాకు రైస్ మిల్ అని చెప్పారండి. ఏదండి ఆటో అంటే ఆటో లేదమ్మా, ఆటో ఆడబెట్టా, రోడ్డు మీద పెట్టా తీసుకొస్తామన్నారు. తెచ్చారు. అన్నం వండుకున్న చూసిందా కూర్చున్నారు. చక్కగా బియ్యం గొలిసేసి చూపించాక మంచి బియ్యం పైన 2 కేజీలు పోసి మంచి అని చెప్పారు. అన్ని కంట్రోల్ షోరూమ్ బియ్యానండి. అందరు మేము 10,500 నేను కట్టాను. ఇలా 3,500, 18,000 తీసుకొని పోయారండి. నిమిషాల మీద మూటలు కట్టేశారు, ఆడవుడు కట్టేశారు. చక్కగా ఇంట్లో పోయి మూటలు చూస్తే ఉందని అన్ని కంట్రోల్ పోయానండి. ఇట్లా మీరు ముఖ్యమంత్రి గారు వెలిపి చేయాలండి, మాకు సాయం చేయాలి. ఇట్లా వచ్చి ఇట్లా మోసం చేస్తారు. మొన్న కూడా కింద మా వాళ్ళు చెప్పారు, ఫోన్ చేస్తే ఇట్లా మా అబ్బాయి ఫోన్ చేసి అందరిని అడిగితే చెరుకట్ట మీద కూడా శ్యామలస్మారి గుడి గారు కూడా మోసం చేసి 10 క్వింటాలు బియ్యం అమ్మిపోయారంటండి. వాళ్ళు కూడా చెప్తున్నారు, మేము మోసపోయాం, అన్ని ఎత్తికాము, నసరాబాద్ అంతా ఎత్తికేలోకి వెళ్ళిపోయారన్నారు. వాళ్ళు ఆటో వేసుకొస్తున్నారు, సాట పెడుతున్నారండి. ఇళ్ళమ్మ వచ్చి జోబులో బియ్యం పోసుకోవటం, బాగుందని చూపించడం, ఒక బస్తా వేశారండి, పైన బియ్యం చూపించారు, ఒక గ్లాస్ బియ్యం వండించారు. దగ్గర కూర్చొని చక్కగా బాగా మాటలు చెబుతున్నారు. మాది సాతులూరు అంటారు. సాతులూరు ఎక్కడంటే పాత మాగులూరు అంటారు. పాత మాగులూరు అంటేనో నెంబర్ ఇస్తే ఇచ్చారు. ఆ నెంబర్కి ఎమ్మటి ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుందండి. ఆ నెంబర్ ఉందండి, మా బాబు వేసుకున్న నెంబర్ కూడా ఉంది. మా అబ్బాయిలు కూడా ఎమ్మటి వెళ్ళి చూసి వచ్చారు. ఎక్కడ చూసినా కాని రాలేదండి. కొంచెం గవర్నమెంట్ కలెక్టర్ గారు కూడా కాస్త స్పందించి మమ్మల్ని అందరికి ఇలా ఎవరు ఇట్లా బాధ్యత కాకుండా అందరూ కేర్ఫుల్ గా ఉండాలండి. ఎవరు వచ్చినా ఇళ్ళ మటు బియ్యం వచ్చినా ఏది వచ్చినా తీసుకోకుండా చూసి పట్టుకోవాలండి. కమిషనర్ గారు కూడా పట్టించుకొని మా బాధ్యత తీసుకొని మా డబ్బులు మాకు వచ్చేటట్టు చూడండి. గారు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలండి. మా ఎమ్మెల్యే అరవింద్ బాబు గారు మా గురించి తెలుసుకొని ఇట్లా బాధ్యత వాడకుండా మాలా ఎవరు ఇలా కొనకుండా చూసుకొని వాళ్ళు పట్టుకొని మా డబ్బులు మాకు వచ్చేటట్టుగా ఎవరు ఇలాంటి బాధలు పడకుండా చూడండి. కలెక్టర్ గారు కానీ మున్సిపల్ కమిషనర్ గారు అందరూ కనుక్కొని ఇట్లాంటి వాళ్ళందరినీ ఎక్కడ కానీ వచ్చినా ఇమ్మీడియట్ గా పట్టుకోండి, మా సాయం చేసి మా డబ్బులు మాకు వచ్చేటట్టు చూడండి.